హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పుట్టు పచ్చడి అండి. చాలా సింపుల్గా చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులోని ఒక హాఫ్ కప్ దాకా పల్లీలను వేసుకుందాము. ఈ పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక 8 to 10 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే బీరకాయ పొట్టును వేసుకుందాము. మీకు కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో బీరకాయలతో కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను పొట్టుతో చూపిస్తున్నాను అనమాట. ఇదంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుందాము. అలాగే కొంచెం చింతపండుని వేసుకోండి. టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఉప్పు అంతా కూడా కలిసిపోయేలాగా ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ని సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి, మూత పెట్టుకోకుండా ఉడికించుకోండి. సో ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా మిర్చిని వేసుకుందాము. ఇలా ఇవంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే ఒక 8 to 10 వరకు వెల్లుల్లిని కూడా వేసుకోండి. ఇవంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న టమాటోస్ ఇంకా బీరకాయ పొట్టును కూడా వేసుకుందాము. ఇది కూడా మొత్తం వేసేసుకోండి. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అప్పుడు కొంచెమే వేసాం కదా. దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని మీరు పోపు వేసుకొని తినొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు అనమాట. ఇక నేను పోపు వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు కూడా వేసేసుకోండి. పసుపు కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇంతేనండి, చాలా క్విక్గా అండ్ టేస్టీగా బీరకాయ పొట్టు పచ్చడి అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చో నాతోనే షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.